వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రాన్ని తెచ్చామని కొందరు చెప్పుకుంటుంటే ఇచ్చామని కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. 5 దశాబ్దాల కాలంలో 4.5 కోట్ల ప్రజలు అనేక రూపాల్లో సాగించిన అసమాన పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర సాధన కల నెరవేరింది. అయితే వందలాది ఉద్యమకారుల త్యాగాలు, జరిగిన బలిదానాలకు గుర్తింపు కరువైందన్న అపవాదు గత కేసీఆర్ సర్కార్ మూటగట్టుకుంది. అమరుల త్యాగఫలమైన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు కృషి చేస్తుంది అన్న ప్రశ్న తలెత్తుంది. దేశ చరిత్రలో తెలంగాణకు సుస్థిర స్థానముంది. పలు రకాల ఉద్యమాలకు, విప్లవాలకు నాంది పలికి బాటలు వేసిన నేల ఇది. అత్యంత చైతన్యం, త్యాగగుణం కలిగిన వీరుల కన్నగడ్డ ఇది. స్వాతంత్ర ఉద్యమంలో, విప్లవోద్యమంలో చరిత్ర సృష్టించిన ఘనత దీనికుంది. దోపిడీ పీడనలపై తిరుగుబాటుకు స్ఫూర్తి ఈ నేల. దేశ చరిత్రలో సాయుధ పోరాటానికి, నక్సల్బరీ ఉద్యమానికి ప్రేరణ విత్తనాలు పడింది ఇక్కడే. భూమి సమస్య ఇరుసుగా కొనసాగుతున్న ఉద్యమాలకు ఆశాదీపం తెలంగాణ గడ్డ. ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ. ఆత్మగౌరవం పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ. బాంచన్ దొర అనే దగ్గర నుండి బందూకు ఎత్తి విముక్తి ఉద్యమానికి సాలుపోసిన నేల తెలంగాణ. సాయుధ రైతాంగ పోరాటంతో భారతదేశ చరిత్రలో ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కొత్త పొంతలు తొక్కించింది తెలంగాణ. అటు నిజాం ప్రభువుని, రజాకార్లను, వారి తాబేదారులైన భూస్వాముల్ని గడగడలాడించి పల్లెలు వదిలి పట్నాలకు పరిగెత్తేలా చేసిన ఘన చరిత్ర తెలంగాణకే సొంతం. దేశ స్వాతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత దగాపడ్డ ప్రాంతం తెలంగాణ. అన్ని రంగాల్లో వివక్షకు గురై 2వ శ్రేణి పౌరులుగా మనుగడ సాగించలేక ప్రత్యేక రాష్ట్రం కోసం వెల్లువలా ఉద్యమించిన చరిత్ర తెలంగాణది. సుమారు అర్ధ శతాబ్దం పాటు అలుపెరగని పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత తెలంగాణది. అనేక పోరాట రూపాలు, వందలాది త్యాగాలు, లెక్కలేనని బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. ఉద్యమ జ్వాల రగిలించి అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపై నిలిపి ఢిల్లీ పాలకుల నిగ్గదీసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర తెలంగాణది. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షల, అమరుల త్యాగ ఫలమే తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలంగాణలో ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రసంగాలు వంటి వివిధ కార్యక్రమాలతో ఈ రోజు జరుపుకుంటారు. తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడిన వారి త్యాగాలను కూడా స్మరించుకుంటారు, గౌరవిస్తారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల్ని విస్మరించింది అన్న అపవాదు ఉంది. ఈ ప్రభుత్వం ఆ మచ్చ తమపై పడకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కావడం, అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 2వ తేదీన నిర్వహించే కార్యక్రమాల విషయానికి వస్తే ఉదయం 9:30 గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో మరణించిన వారికి ముఖ్యమంత్రి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పోలీసు బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ సిబ్బందికి అవార్డులు అందజేస్తారు. అవార్డు గ్రహీతలతో ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను సందర్శిస్తారు. తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు
ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం ట్యాంక్ బండ్ పై జాతీయ జెండాలతో భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 5,000 మంది పాల్గొంటారు. ఈ సందర్భంగా ఫ్లాగ్ వాక్ జయ జయ హే తెలంగాణ సాంగ్ పూర్తి వర్షన్ 13.30 నిమిషాల నిడివిగల పాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8:50 హుస్సేన్ సాగర్ తీరాన ఆకాశంలో 10 నిమిషాల పాటు పేల్చే బాణాసంచ కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడం, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కావడం, అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఆహ్వానాలు పంపనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే తాజాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. ఈ మేరకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ప్రత్యేక లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ది కాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నిర్ణయం తీసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 1, 2, 3 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు శాంతియుతంగా జరిపిన పోరాటంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఆనాటి పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానమే తెలంగాణ రాష్ట్రమని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ఆవిర్భావం అయిన ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరు అవునన్నా కాదన్నా అభివృద్ధి పదంలో పయనించింది అన్నది సత్యం. గత కేసీఆర్ పాలనలో సీఎంగా కేసీఆర్ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయంగా కేసీఆర్ నిర్ణయాలను పలువురు తప్పుపట్టినప్పటికీ తెలంగాణ అభివృద్ధికై అవి ఫలితాలనందించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ అభివృద్ధిని కొనసాగిస్తూ దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పక తప్పదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ BRK న్యూస్.